కాదని గడిచిన ఫైనాన్షియల్ ఇయర్ అంటే ప్రస్తుతం ఇంకా 26 ఏప్రిల్ దాకా ఉంటుంది. అంటే 2025 ఏప్రిల్ నుంచి 2026 ఏప్రిల్ వరకు ఫైనాన్షియల్ ఇయర్ చూసుకుంటే డిసెంబర్ దాకా తీసిన నివేదికలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు అంటే 9 నెలల్లో అన్ని రాష్ట్రాల కంటే అగ్రభాగాన ఆంధ్రప్రదేశ్ నిలిచింది పెట్టుబడులు ఆకర్షించడంలో. దేశం మొత్తం మీద 25.3% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కే తరలి వచ్చాయి. అంటే 2019 నుంచి 24 కొంచెం వెనక్కి వెళితే అప్పుడు రాష్ట్రంలో ఉన్న పెట్టుబడులు వ్యాపారవేత్తలు పెట్టుబడి సర్దుకుని బతుకు జీవుడా అంటూ వేరే రాష్ట్రాలకు పారిపోయిన పరిస్థితి నుంచి తిరిగి మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సరిగ్గా ఇంకా 2 ఏళ్ళు కూడా తిరక్కముందే ఈ నివేదిక ఎప్పుడు 2025 ఏప్రిల్ నుంచి 2024 జూన్లో ప్రభుత్వం వచ్చింది. అంటే సుమారుగా ఒక ఏడాదిలోనే ఈ అచీవ్మెంట్ సాధించిందంటే ఈ కథనం వచ్చింది కూడా ఫోర్బ్స్ అనేది అందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల గురించి వ్యాపారవేత్తల గురించి వ్యాపార సామ్రాజ్యం గురించి అనేక సర్వేలు కథనాలు ప్రచురం చేసే ప్రతిష్టాత్మక సంస్థ ఫోర్బ్స్. ఈ నివేదిక సర్వే చేసింది బ్యాంక్ ఆఫ్ బరోడా CMIE అంటే సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ BOB. వాళ్ళు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఫోర్బ్స్ ఈ కథనాన్ని ప్రచురించింది. ఆంధ్రప్రదేశ్ తర్వాత స్థానంలో ఒడిషా ఉంది 13%తో. తర్వాత ఇంకా మిగతా మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక కొంచెం కింద నుంచే ఉన్నాయి. అంటే హైదరాబాదు, బెంగళూరు, నోయిడా, ముంబై, ఢిల్లీ, చెన్నై, ఇవన్నీ పూణే, ఇవన్నీ వ్యాపారాలకి ఐటీ కంపెనీలకి పెట్టుబడులకి స్వర్గధామాలుగా ఉంటాయి. సో వీటినన్నింటినీ కాదని ఆంధ్రప్రదేశ్ వైపు పరిశ్రమలు వ్యాపారవేత్తలు మొగ్గడానికి కారణం ఏంటి? ఇదేదో ఒక్కరోజు ఒక్క రాత్రిలో మ్యాజికల్గా జరిగిపోయేది కాదు. ఒక నాయకుడు ఉంటే రాష్ట్రం వదిలి పారిపోవడం ఏంటి? ఇంకొక నాయకుడు వస్తే పెట్టుబడులు వెలుగులా తరలి రావడం ఏంటి? సో అది ఒక ప్రభుత్వం, ఒక స్టేబుల్ గవర్నమెంట్, ఒక సమర్థవంతమైన నాయకత్వం వ్యాపారవేత్తలకు ఇచ్చే ఒక భరోసా. ఒక వ్యాపారం చేయాలంటే చిన్న బడ్డీ కొట్టు పెట్టాలన్నా కూడా వ్యాపారం, అది కూడా వ్యాపారమే. ఏ స్థాయికి అది వ్యాపారమే కదా. ఎంత ఆలోచిస్తారు? ఇప్పుడు ఒక టీ కొట్టు పెట్టాలంటే ఏ ఏరియాలో పెట్టాలి, ఎక్కడ ఎక్కువ మంది జనం ఉంటారు, నా షాప్కి వచ్చి టీ తాగేవాళ్ళు ఎంతమంది, ఇవన్నీ లెక్కలేసుకుంటారు కదా. పెట్టుబడి ఎంత, నెలకొచ్చే రెవెన్యూ ఎంత, లాభం ఎంత అని. అలాంటిది లక్షల కోట్లు, నాట్ ఈవెన్ వేల కోట్లు, లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేవాళ్ళు ఇంకెన్ని ఆలోచిస్తారు? ఎంతో ఇన్సెంటివ్ వాళ్ళకి దొరికితే తప్ప అక్కడికి, అంటే భౌగోళికంగా ఆ ప్రాంతం అనుకూలంగా ఉండాలి, అక్కడ రీసోర్సెస్ అందుబాటులో ఉండాలి, ప్రభుత్వాల నుంచి సపోర్ట్ ఉండాలి, కన్జంప్షన్ ఉండాలి, కనెక్టివిటీ ఉండాలి, ఇన్ని చూసుకుంటారు. సపోజ్ గూగుల్ విషయంలో గూగుల్ అధినేత చాలా స్పష్టంగా చెప్పారు. ప్రధానమంత్రితో మాట్లాడాను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడాను, నాతో లోకేష్ కూడా మాట్లాడారు. సో దాదాపు ఒక 8-10 నెలల రీసెర్చ్ తర్వాత మాకు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందని $15 బిలియన్, అంటే సుమారుగా 1,35,000 కోట్ల పెట్టుబడులు పెట్టడం అంటే ఆషామాషి విషయం కాదు. గూగుల్ తర్వాత అదే బాటలో అనేక కంపెనీలు డేటా సెంటర్లు పెడుతూ విశాఖకు వస్తున్నాయి. అలాగే అమరావతికి ఈ మొత్తం పెట్టుబడిలో ఇంధన రంగం దాదాపు 22%, మోర్ దాన్ 22% ఇంధన రంగమే. అంటే గ్రీన్ ఎనర్జీ కానీ ఎనర్జీ సెక్టర్స్ కానీ ఇవి కూడా ఆంధ్రప్రదేశ్ వైపు వస్తున్నాయి. అలాగే బయోడైవర్సిటీకి సంబంధించిన కానీ ఫార్మా కంపెనీలు కానీ, ఎనీవే ఐటీ అయితే ఐటీ హబ్గా మారబోతోంది అతి త్వరలో అనేది పెద్దగా ఆశ్చర్యం కలిగించే విషయం ఏం కాదు. ఇందులో నాయకుడిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కంపెనీలకు వ్యాపారవేత్తలకు ఇచ్చే భరోసా, మంత్రి యువ నాయకుడు లోకేష్ పెట్టుబడులను ఒక ఛాలెంజ్గా తీసుకుని ఎందుకు రారు ఆంధ్రప్రదేశ్కి, ఇదిగో నేను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇస్తాను, నేను స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇస్తాను, లాజిస్టిక్స్ ఎవరు ఇవ్వలేని రాష్ట్రంలో ఇవ్వనంత ఇస్తాను, ఇన్సెంటివ్స్ ఇస్తాను, భూమి ఇస్తాను, రాయితీలు ఇస్తాను. ఇప్పుడు వైసీపీ ఏమంటుంది, అదిగో భూమి అంతకి ఇచ్చేసారు, ఎందుకు ఇచ్చారంటే మీరు ఇచ్చారా? ఊరికి ఇప్పుడు పడి ఆడవడం ఎందుకు? ఉన్న కంపెనీ నిలబెట్టుకోవడం మీకు చేత కాలేదు, కొత్త కంపెనీలు రావడం మాట పక్కన పెట్టండి. సరే, అంటే కనీసం కమిట్మెంట్ లేకపోవడం, రాష్ట్రం అన్నా, రాష్ట్ర యువత అన్నా, ప్రజలన్నా, అభివృద్ధి అన్నా, ఇంత కూడా కమిట్మెంట్ లేని నాయకులు మాటలు, వైసీపీ నాయకుల మాటలు. ఎవరైనా 4 కంపెనీలు వస్తున్నాయంటే ఆనందిస్తారు, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి,
ఊరికే పొట్టబట్టుకుని ఇంకో రాష్ట్రం ఇంకో నగరం పోవక్కర్లేదు 5,000కి 10,000కి అని. కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసలు ఆలోచనే చేయడు? ఆయన ముఖ్యమంత్రిగా వెలగబెట్టాడు ఆయన 5 ఏళ్ల పాటు రాష్ట్రానికి. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు దిస్ రిపోర్ట్, అనేక సెక్టర్స్లో దీన్ని సర్వే చేసిన తర్వాత ఎందుకు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు అంటే, ఫస్ట్ లా అండ్ ఆర్డరు, సేఫ్టీ, వాళ్ళ పెట్టుబడులకి ఎటువంటి ఇబ్బంది కలగదనే ఒక భరోసా, ఒక స్టేబుల్ గవర్నమెంటు, అండ్ సీమ్లెస్గా అక్కడ పనిచేసుకోవడానికి ప్రభుత్వంతో ఒక కమ్యూనికేషను, ఇవన్నీ కూడా చూసుకుంటారు కంపెనీలు. సో బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చిన నివేదిక ప్రకారం ఫోర్బ్స్లో ప్రచురితమైన కథనం మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. నిన్న మీరు చూసుంటే కొన్ని ప్రముఖ జాతీయ వ్యాపార ఛానల్స్లోను, ఇంటర్నేషనల్ ఛానల్స్లో కూడా ఫోర్బ్స్ కథనం మీద డిస్కషన్స్ వచ్చాయి. అంటే ఇండియా ఈజ్ ఏ హబ్. ఈ రోజున ఓవరాల్గా చూసుకుంటే దేశవ్యాప్తంగా పెట్టుబడులు ఆకర్షించడము విదేశాల నుంచి, అందులో మళ్ళీ దేశం లోపలికి వచ్చేటప్పటికి ఏ రాష్ట్రాలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. సో ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా తన పాలసీలని మార్చుకోవడం, పాలసీలను డిజైన్ చేయడం ఒక ఎత్తు అయితే, విదేశీ పర్యటనకి వెళ్ళారు. ఇప్పుడు లండన్కి వెళ్ళారు, దుబాయ్, సౌదీ అరేబియా కంట్రీస్కి వెళ్ళారు, యూఏఈకి. అలాగే లోకేష్ ఆస్ట్రేలియాకి వెళ్ళారు, అమెరికా వెళ్ళారు, కెనడా వెళ్ళారు. సో ఎన్ని దేశాలు తిరిగి అక్కడ మనకున్న అవకాశాలు చెప్పుకోవాలి కదా. మనం ఏదో పాలసీలు చేసుకున్నాము, కొత్త రాష్ట్రం అమరావతి బ్రహ్మాండంగా ప్రపంచ స్థాయి నగరంగా కడుతున్నామంటే ఎవరో వచ్చి పెట్టుబడులు పెట్టి వెళ్ళిపోరు. ఇట్స్ నాట్ సో ఈజీ. సో వెళ్ళాలి, మన దగ్గర ఏ అవకాశాలు ఉన్నాయని ప్రజెంటేషన్లు ఇవ్వాలి, ఏమేమి రాయితీలు ఇస్తాము, ఎంత ఫ్రెండ్లీగా మిమ్మల్ని వెల్కమ్ చేస్తాము, ఈజీ అప్రోచ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్తే వాళ్ళు ఆలోచించుకుని పెద్ద పెద్ద బోర్డులు ఉంటాయి, వాళ్ళు మీటింగులు చేసుకుని. మళ్ళీ చెప్తున్నాను నేను, 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టడానికే 100 ఆలోచనలు చేసేటప్పుడు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ఇంకా ఎంత తతంగం జరుగుతుందో చూడండి. సో అవన్నీ చేసుకున్న తర్వాత ఎస్, ఏపీ సూటబుల్ ఫర్ అవర్ ఇన్వెస్ట్మెంట్స్ అనుకున్న తర్వాతే ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడతారు. సో ఇది ఎలా సాధ్యమైంది? ఇంత తక్కువ టైంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025 ఏప్రిల్కే, ఈ 9 నెలలు ఏప్రిల్ టు డిసెంబరు, దాదాపు మొత్తం 23 లక్షల కోట్లు దేశంలో పెట్టుబడులు అయితే అందులో 25% ఇవి ఆల్రెడీ రిలీజ్ అయినవి. ఇప్పుడు మనకి సిఐ సమ్మిట్ జరిగింది విశాఖపట్నంలో, అతిపెద్ద సమ్మిట్. ఆ సమ్మిట్ నిర్వాహకులు కూడా వచ్చే ఏడాది కూడా సిఐ నిర్వాహకులు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోని సమ్మిట్ అని ప్రకటించిన స్థాయిలో జరిగింది సిఐ సమ్మిట్. 13.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు జరిగాయి. 3 ఏళ్లలో అవన్నీ రియలైజ్ అయ్యేలాగా నేను శ్రద్ధ తీసుకుంటాను, నేను మానిటర్ చేస్తానని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. సో పెట్టుబడి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎంఓఐ చేసుకున్న తర్వాత వాళ్ళ వెనకాల పడాలి. ఇంకా ఇదిగో ఈ 15 రోజుల్లో అనుమతులు ఇవ్వడం ఇవన్నీ ఉంటాయి, సింగిల్ విండో అనుమతులు, ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ చేసుకున్న తర్వాత. సో ఎలా సాధ్యమైంది? పెట్టుబడుల యాత్రలు ఎంతవరకు కలిసి వచ్చాయి? దీన్ని నిలబెట్టుకోవడం ఎలాగా? వచ్చిన తర్వాత మనం చేసిన ప్రామిస్ ఎలా నిలబెట్టుకోవాలి? ప్రతిపక్షాల వేధింపులు, ఎందుకంటే ఒక ఆస్ట్రేలియాలోనూ అమెరికాలోనూ సబ్జెక్ట్ కరెక్షన్ లోకేష్ వెళ్తే ఒక తెలుగు ఇన్వెస్టర్ ఆయనే అడిగాడు, సార్ ఇప్పుడు మీరు రమ్మంటున్నారు, మేము వచ్చి పెట్టుబడి పెడితే రేపు మళ్ళీ జగన్ వచ్చి మమ్మల్ని భయపెట్టి పారిపోయేలా చేయడానికి గ్యారంటీ ఏంటి అని. అప్పుడు వాళ్ళ కోసమే పవన్ కళ్యాణ్ చెప్పేది, ఇదిగో 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం స్టేబుల్గా ఉంటుంది అని. అంటే ప్రజలు ఎప్పుడే నిర్ణయం తీసుకుంటారో, ఎన్నికలు ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఒక భరోసా అయితే ముందు ఇవ్వాలి కదా. ఇదిగో ఈ నాయకత్వం, ఇంత సమర్థవంతమైన నాయకత్వం ఉంటుంది కాబట్టి మీరు రండి,